రామయ్య గారు చెప్పినట్టు ఇట్లనే పోతే 5-10 ఏళ్లలో సింగరేణి ప్రైవేట్ పరమైతుంది, మా కార్మికుల జీవితాలు ఆగమైతాయి. ఆనాడు కేసీఆర్ గారు మీకు డిపెండెంట్ ఉద్యోగాలు కావాలని మీరందరూ కోరితే వీళ్ళెంతో పోరాటం చేసిండ్రు. అప్పుడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు డిపెండెంట్ ఉద్యోగాలు రద్దు చేసిండు. మధ్యలో వచ్చిన కాంగ్రెస్ పట్టించుకోలే. కానీ కేసీఆర్ గారు మాట ఇచ్చి డిపెండెంట్ ఉద్యోగాలు పునరుద్ధరించిండ్రు. నెల నెల మెడికల్ బోర్డు మీటింగ్ పెట్టిండ్రు. 16,500 మందికి డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చింది బీఆర్ఎస్ గవర్నమెంట్. కాంగ్రెస్ వచ్చింది మళ్ళీ ఆగం. నెల నెల మెడికల్ బోర్డు లేదు, అంత కొడితే 2 బోర్డులు పెట్టిండ్రు. 100 మంది పోతే 70 మందిని అన్ఫిట్ చేసిండ్రు. నేను మొన్న అందరిని తోలుకొని సింగరేణి CMD ఆఫీస్కు పోయినా. పాపం నడువస్తలేదు. ఒక ఆయన క్యాన్సర్ వచ్చింది, ఒక ఆయన కిడ్నీలు ఫెయిల్ అయ్యి 2 దిక్కుల 2 పైపులు ఉన్నాయి, ఒక ఆయనకు బైపాస్ సర్జరీ అయింది, ఒక ఆయన కళ్ళు కనబడతలేవు, ఒక ఆయన ఫ్రాక్చర్ అయింది కాలు. వాళ్ళని కూడా అన్ఫిట్ చేసిండ్రు. నడవనే వస్తలేదు, గుండెకు బైపాస్ సర్జరీ అయింది, బొగ్గుబాయిలో ఏం పని చేస్తాడు? అంటే ఎంత అన్యాయంగా ఇలా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుందో అడుగుతా ఉన్నా. ఈడున్న వివేక్ గారు, ఆయన్నే కార్మిక మంత్రి. కార్మికులకు అన్యాయం అయితే నోరు విప్పని మీ ఎమ్మెల్యే వివేక్ గారు మాట్లాడొద్దాను. కార్మికులకు ఎందుకు మెడికల్ బోర్డు పెడతలేరు, కార్మికులకు ఎందుకు డిపెండెంట్ ఉద్యోగాలు ఇయ్యారో అడగద్దా? ఇవాళ కార్మికులకు అన్యాయం జరిగే విధంగా ఈ ఓబీ టెండర్ల స్కామ్ జరిగితే, డీజిల్ స్కామ్ జరిగితే, సోలార్ పవర్ స్కామ్ జరిగితే ఎందుకు వివేక్ గారు నోరు విప్పరు? మీకు వాటా ఉందా? మీరెందుకు మాట్లాడతలేరు? మీ నాన్నగారు కార్మిక మంత్రి, నువ్వు ఇలా కార్మికులకు మీ రేవంత్ రెడ్డి అన్యాయం చేస్తుంటే ఎందుకు మాట్లాడవు అని నేను అడుగుతా ఉన్నా. ఈ రకంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ సింగరేణిని ఆగం చేస్తా ఉంది. అందుకే ఇవాళ సిపిఐ నాయకులు, మా ఏఐటీసీ నాయకులు బాగా ఆలోచించి ఈ సింగరేణిని కాపాడాలని, సింగరేణి అవినీతిని బయటకు తెచ్చి బీఆర్ఎస్ పోరాటం చేస్తే మేము కూడా గలం గలుపుతాం, సింగరేణిని కాపాడుకుంటామని బయలుదేరినారు. వారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మీకు తెలుసు, ఒక డిపెండెంట్ ఉద్యోగాలే కాదు, కొన్ని వేల మందికి పట్టాలు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈడ కూడా 3,360 మందికి పట్టాలు రాలేదా? ఒక్కొక్కటి అప్పటికి 2 లక్షలు 3 లక్షలు ఉండే భూమి 30 లక్షలు 40 లక్షల విలువ అయిందా లేదా మీకు? అది చేసింది కేసీఆరా కాదా? మీరే ఆలోచించండి. బోనస్ 6,300 కోట్ల ప్రాఫిట్ వస్తే 3,000 కోట్లకే బోనస్ ఇస్తా అంటాడు. బోనస్ లో మోసం, పట్టాలు ఇయ్యరు, టెండర్లలో మోసం, చివరికి మెడికల్ ఇన్వాలిడేషన్ కూడా చెయ్యరు. ఇంకా బాధ కలిగేది ఏంటంటే, ఒకప్పుడు కార్మికులు అపోలోనో మెడికేరో యశోద హాస్పిటల్కి పోయి వైద్యం చేసుకునే సౌకర్యం ఉండే. కాంగ్రెస్ వచ్చినాక ఇప్పుడు వాటికి మొత్తం రద్దు చేసిండ్రు. ఓన్లీ నిమ్స్కే పోవాలన్నట్టుగా, నిమ్స్కు తప్ప కార్పొరేట్ ఆసుపత్రుల్లో కార్మికులకు అవకాశం లేకుండా చేసిండ్రు. ఈ రకంగా కుట్రలు జరుగుతా ఉన్నాయి. అసలు 2 ఏళ్లలో సింగరేణికి CMD పెట్టిండ్రు. వీళ్ళు ఇన్ఛార్జిల పాలన పెట్టి, ఇన్ఛార్జీలుంటే వాడు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు, పెట్టుమన్న కాడ సంతకం పెడతాడు, దోచుకున్నంత దోచుకోవచ్చు అని ఇలా ఇన్ఛార్జ్ CMD లేకుండా సింగరేణిని ఆగం పట్టించే పరిస్థితి వచ్చింది. అందువల్ల కార్మిక సోదరులారా, అధికారం మాకు ముఖ్యం కాదు. సింగరేణి స్కామ్ బయట పెడితే, రేవంత్ రెడ్డి బామ్మర్ది భాగవతం బయట పెడితే, తెల్లారి నాకు ప్రేమలేఖ పంపిండు రేవంత్ రెడ్డి, దా పోలీస్ స్టేషన్ కు రా, నీ మీద కేసు పెడతాం రాను, దొంగ కేసు పెట్టిండు. భయపడతామా? బాగా చెప్పురా, ఏంటంటే నోరు లేదడా, పెట్టు బయట పెట్టు వీడియో అంటే పెట్టరు. అన్ని భయపెడదామనే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ప్రశ్నించే గొంతులను అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన తప్పులు, ఆయన బాగోతాలు బయట పెడితే కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ తెలంగాణ లేకపోతే నీ ముఖానికి ముఖ్యమంత్రి అవుతావాను? గదే ఆంధ్ర నాయకులెంబడుందు కదను. ఇవాళ తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ను పట్టుకొని ఏం భాష మాట్లాడుతుండు చెల్లె?
అది ఒక కేసీఆర్ తో అటువంటి భాష మాట్లాడొచ్చునా? మీరు దాన్ని ఒప్పుకుంటారా? ఆ భాషను అది ఆమోదయోగ్యమా? ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాషనా అది? ఎంత దారుణంగా మాట్లాడతాడు. అరే మా అవ్వాతాతలకు 4,000 పెన్షన్ ఇస్తాను, ఇంకెప్పుడు ఇస్తావు రేవంత్ రెడ్డి అని అడిగితే నీ లాగులతో జరగొడతా. ఇది ఆ ముఖ్యమంత్రి మాట్లాడేది? మన కేసీఆర్ 200 ఉన్న పెన్షన్ 2,000 చేస్తా అంటే గెలిచిన నెల లోపల 2,000 ఇచ్చిందా లేదా? ఇచ్చిందా లేదా? మరి రేవంత్ రెడ్డి ఇప్పుడు 2.5 ఏళ్ళ వచ్చినాయా 4,000? వచ్చినాయా 4,000? ఇప్పుడు 26 నెలలు. 26 నెలలు అంటే ప్రతి అవ్వకు తాతకు కాంగ్రెస్ వాడు 52,000 రూపాయలు బాకీ పడ్డట్టు కాదా? 52,000 బాకీ పడ్డట్టు. ఎవరన్నా కాంగ్రెస్ నుంచి ఓటేమని మీ దగ్గరికి వచ్చి 2,000 ఇచ్చిండు అనుకో, 2,000 తీసుకో, ఇంకా 50 దేపోను, ఇంకా 50 దేపోరా భయ్. నువ్వు 4,000 ఇవ్వాలి కదా, మరి పెన్షన్ ఇచ్చిండా? గట్టిగా అడుగుంది కాంగ్రెస్ వాళ్ళని. అట్లనే మా అక్క చెల్లెలకు నెలకు 2,500 ఇస్తా అన్నాడు. నెలకు 2,500 మహాలక్ష్మి ఇస్తా అన్నాడు. వచ్చిందా చెల్లె? ఎవరికన్నా వచ్చిందా మహాలక్ష్మి? ఇప్పుడు 26 నెలలంటే ప్రతి అక్కకు చెల్లెకు